బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని బడ్గామ్, నగ్రోటా, రాజస్థాన్లోని ఆంటా, మిజోరాంలోని డంపా, ఒడిశాలోని నువాపడా, జార్ఖండ్లోని గట్సిలా, పంజాబ్లోని తరణ్ తరణ్ సీట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఒడిశాలోని నువాపడా ఉప ఎన్నికలో 18వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి జే ధోలాకియా కాంగ్రెస్ అభ్యర్థి ఘాసీరాం మాజీపై దాదాపు 60,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణంతో నువాపడాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,600కి పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్ పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్లాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఒక క్రిమినల్ కేసులో కన్వర్లాల్ దోషిగా తేలటంతో ఆయనపై అనర్హత వేటుపడి ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త బీజేపీ అభ్యర్థి దేవ్యాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్షిదేవ్ సింగ్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవ్యాని రాణా గత ఏడాది తన తండ్రి మరణంతో రాజకీయాల్లోకి ఆమె క్రియాశీలకంగా మారారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆమెకు బంధువు కావటం గమనార్హం. మరోవైపు బడ్గామ్ నియోజకవర్గంలో 11వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అభ్యర్థి ఆగా సయ్యద్ ముంతాజీర్ మెహదీ ఆధిక్యంలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఆగా సయ్యద్ మహ్మూద్ అల్ మోసానిపై ఆయన 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్గామ్ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. పంజాబ్లోని తరణ్ తరణ్ స్థానంలో 15వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ పై 11,000కు పైగా మెజార్టీలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో ఈ సీటు ఖాళీ అవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జార్ఖండ్లోని ఘట్సిలా స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ 22,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా అభ్యర్థి రామ్దాస్ ముర్ము వెనుకంజలో ఉన్నారు. ఎమ్మెల్యే రామ్దాస్ సోరెన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. మిజోరాంలోని డంపా స్థానాన్ని ప్రతిపక్షం ఎంఎన్ఎఫ్ నిలబెట్టుకుంది. ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అభ్యర్థి వన్లాన్ సైలోవాపై గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్రిగ్లుగా సైలా మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.